లోకంలో ఎన్ని ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరత లేదు. జవాబులు పొందుకునే సంవత్సరంగా 2026 విశ్వాసులకు ఉంటుంది. అవిశ్వాసులకైతే కరువు, ఇబ్బందులు, వేదన, నిస్సహాయత, నిరుద్యోగంతో విలవిల్లలాడిపోతారు. కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న వాగ్దానాన్ని నెరవేర్చ. మరి మత్తయి సువార్త 3:7 ఎండింగ్ చదువుదామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 లాస్ట్ లో, మారు మనసు తగిన ఫలము ఏం చేయాలంట? మరి నూతన కార్యాలు మనం చూడాలంటే ఏం చేయాలి? క్రీస్తుకు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండుడి. అవునా? అలాగే ఇక్కడ మత్తయి సువార్తలో, మత్తయి సువార్త అంటేనే ఒక రాజుగా చూపిస్తున్నాడు. మరి రాజుగా చూడండి అయ్యా, మీకు అద్భుతము, ఆశీర్వాదము కనపడటం మీకు తెలుస్తుంది అని అంటున్నాడు మత్తయి. మరి ఈ మత్తయి అనే వ్యక్తి దేవుని యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న కార్యాలు నెరవేర్పు న్యూ టెస్టిమెంట్ లో ఎలా జరిగినాయో చూపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఈ నెరవేర్పుని మనం ఆస్వాదించగలుగుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో ప్రతిదీ మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తున్నప్పుడు కూడా ఎట్లుంటదంటే ప్రతిదీ ఒక ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది. ఈ ఉపమానంలో మన పరిస్థితులు, మన స్థితిగతులు అన్నింటినీ పోల్చుకుంటూ రెవల్యూషన్ లోకి వెళ్ళాలి. ఎప్పుడు రెవల్యూషన్ లోకి వెళ్తామో అప్పుడే అపవాది మనల్ని చూసి భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదట నీకు జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని బట్టి వాక్యము లోతునికి అర్థం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వాక్య రెఫరెన్స్ ని నువ్వు అన్వయించుకోగలిగేంత లోతులోకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆశ ఎంత ఉంది అని అన్నాం అనుకోండి, బీరువాలో ఒక 100 రూపాయలు ఉన్నాయి అని అంటావా? లేకుంటే ఆస్తి అంటే మాకేముందండి, ఒక పొలం ఉందండి, ఒక ఇల్లు ఉందండి, ఒక ఉద్యోగం ఉందండి అని రకరకాలుగా అన్ని చెప్పుకుంటూ వెళ్ళడం ఆస్తి అంటావా? అంటే బీరువాలో ఉన్న 100 రూపాయలు చెప్పుకోవడమే ఆస్తి అని అనుకుంటున్నారు జనాలు. కాదు. నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడగలా నేను, ఆస్తి ఎంత ఉంది అని అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నీకున్న ఉద్యోగం ఒక ఆస్తి కదా, నీకున్న ఇల్లు ఒక ఆస్తి, నీకున్న ఒక పొలం ఒక ఆస్తి. అలా నీకు ఎన్ని ఉంటే సదుపాయాలు అవన్నీ ఒక ఆస్తిగా ఉన్నాయి కాబట్టి వాటి వల్ల నువ్వు లగ్జరీనెస్ లోకి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నీ జీవితం నీకు జ్ఞానము అవసరమైందని ఎదిగితే ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ గంభీరమైన కృపను బట్టి కృప వెంబడి కృపలోనికి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కానా వివాహ విషయంలోనికి వస్తే, మరి అక్కడ మొట్టమొదటి సూచక క్రియ ఏంటి అంటే యేసుక్రీస్తు అసైన్మెంట్ ని తెలియపరుస్తుంది. కానా వివాహం యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? వివాహానికి వెళ్ళిన తర్వాత ద్రాక్షరసం అయిపోయింది అనే ఒక వార్త వింటున్నాడు. అప్పుడు మరియ వెంటనే ఈయన దైవ కుమారుడు, ఈయన ఏదైనా అద్భుతం చేస్తాడు అంటూ యేసు ప్రభు దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆమె, నాయనా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు ఏదైనా చేస్తావా అని అడగకుండగా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా చేయి, చేస్తావా? లేదు, చేయి, లేదు. చాలా డిఫరెన్స్ ఉంది కదండి. సో మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా చేయవా చేయవా అని అడుక్కు తినే ప్రార్థనలు చేస్తుంటాం. బెగ్గర ప్రార్థన అంటారు అనమాట. అవునా? ఇమ్ము ఇమ్ము అని ఎవరు అడుగుతారు? జలగా. కానీ నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక నోట్బుక్ కావాలి, లేదా ఒక ఆటోకి ఛార్జీ కావాలి, లేదా నేను సెలబ్రేట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ తో పాటు ఒక 1000 రూపాయలు కావాలి. అప్పుడు ఏమంటా అంటే, నాన్న నాకు ఒక 1000 రూపాయలు ఇస్తావా అంటానా? నాకు ఈరోజు 1000 రూపాయలు కావాలా అంటాను. ఎందుకని? పొసెసివ్నెస్ గా, చాలా క్లోజ్ గా ఉండే విధానం వేరు, రిజర్వ్ గా ఉండి నేను కలవను అనే విధానం వేరు. కలుపుకుంటే కలిసిపోతాం, కలుపుకోకపోతే చాలా దూరంగానే ఉంటాం. మా నాన్ననే
రూపాయలు ఇస్తాడని తెలుసు, కానీ నేను అడగకపోతే రిజర్వ్ గా ఉంది, దాన్ని నేను కావాలని ఆశ ఉన్నా బయటికి చెప్పుకోలేకపోతే ఎవరిదండి తప్పు? నాదే తప్పు. కాకుండా అడగంగానే ఇవ్వగలడు మా నాన్న, కాబట్టి నాకు ఈరోజు 1000 రూపాయలు కావాలన్నా బయటకు పోతున్నాను, ఎందుకురా, ఏమి, ఎట్లా, నిజంగా నా సొంత తండ్రి అడగడానికి నా మీద నమ్మకంతో 1000 రూపాయలు తీసిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకపు తండ్రి అంతగా ప్రేమించగలుగుతున్నప్పుడు, ఈ లోకపు తండ్రి నేను అంతగా నమ్ముతున్నప్పుడు, మరి పరలోకపు తండ్రి నేను ఎంతగా నమ్ముతాడు? కాబట్టి పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తేటప్పుడు ఇంకెంత విశ్వాసంతో వెళ్ళాలి, ఇంకెంత చదువుతో వెళ్ళాలి కదా. ఆయన మీరు ఈ లోకపు తండ్రులుగా ఉండి చేపను అడిగితే పామునిస్తారా? రొట్టెను అడిగితే రాతినిస్తారా? చెడ్డవారైంది మీరు మంచి ఈవులని ఇవ్వగలిగితే అంతకంటే మంచివాడిని కదా నేనని మరి యేసయ్య చెప్పడం యోహాను సువార్తలో మనం వింటాం. అంటే మనలో మంచి చెడులు ఉన్నాయి. భూమి మీద ఉన్నంత వరకు ఆధిపత్యం అపవాదిది, కాబట్టి శరీరం చేయాలనుకుంటుంది, చేస్తుంది, ఆత్మ చేయాలనుకుంటుంది, నేను చేయలేకపోతున్నానని అపోస్తులైన పౌలు గారే అని అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో రాయడం జరిగింది, రోమీయులకు రాసిన పత్రికలో రాయడం జరిగింది. అంటే ఈరోజు చూడండి, మనిషి ఆలోచన విధానం వేరు, క్రియా విధానం వేరు. అయితే మత్తయి సువార్తలో అంటాడు, నీ హృదయం నిండింది నీ నోరు మాట్లాడుతుంది. అయితే ఈరోజు హృదయంలో నువ్వు ఏం నింపుకున్నావు అంటే, మా నాన్న ఖచ్చితంగా నాకు మంచి చేస్తాడు, మా నాన్న నాకు అన్ని ఇవ్వగలడు. అలాగే భర్తల విషయంలో కూడా వచ్చేస్తాడు, అలాగే తల్లికి కుమారుల మీద కూడా వస్తుంది, నా కొడుకు, నా పిల్లలు, నాకు సంబంధించిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో ఒక క్లోజ్నెస్ ని బట్టి ఆ రిలేషన్ అనేది పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనం దేవుడితో రిలేషన్ పెంచుకోవాలంటే ఇంటిమసీని పెంపారా చేసుకోవాలి. ఇంటిమసీ మీన్స్ ఆయనతో స్నేహం. హల్లెలూయా. ఆయనతో స్నేహాన్ని కలిగి ఉంటే ఆయన కూర్చుంటా లేచుటా మనకు అర్థమవుతుంది, ఆయన హృదయ తపన ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన హృదయంలో తపన ఏంటి తెలుసా? నువ్వు ఆయనలాగా లోకాన్ని ఏలాలి అని. ఆమేన్, ఆమేన్. కానీ మనం ఏం చేసింటాం తెలుసా? నాకు ఇది ఒక్క కోరిక తీరిస్తే చాలు అంటుంటుంది. ఒక కోరికతోనే అయిపోతుంది ఆది జీవితం. ఒక కోరిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరికనే వస్తుంటది మనిషి. కోరిక వెంబడి కోరిక, స్వభావం వెంబడి స్వభావం మారుతూ మనిషి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ అడుగుతూ దేవుడి దగ్గర నుండి జలగలాగా పీడించడం తప్పనించి, దేవా నీకు ఏమి ఇష్టం, దేవా నేను నా వల్ల నీకు ఎలా సంతోషాన్ని కలగచేయాలి అని ఏ విశ్వాస అయినా ఆలోచిస్తాడా? అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వీళ్ళంతా కొండలకు వెళ్ళిన ఏలీషాను ఆశీర్వదించబడినారు అంటే వాళ్ళు దేవుని గొప్పగా ప్రేమించగలిగినారు. ప్రైజ్ ది లార్డ్. గొప్పగా ప్రేమించగలిగినారు. అందుకే ఏలియా పిలువగానే ఎలీషా 12 జతల ఎడ్లను, మరి అంత ఎక్కువగా ఉన్న భూమిని వదిలిపెట్టి ఒక్కసారి 12 ఎడ్లతో భూమిని దున్నుతున్నాడంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయండి? ఎంత విశాలమైన భూమి ఆయన సొంతంలో ఉంది. కానీ 2 ఎడ్లని మరి అక్కడే వధించి అందరికి విందు చేయించి, నన్ను సేవకుడు పిలుస్తున్నాడు, ఆయన దుప్పటి నా మీద పడింది కాబట్టి నేను ముందుకు వెళ్తాను అని వచ్చేసిన ఆ యొక్క విధేయత దేవుడు అతనికి 2 పాల ఆత్మనివ్వగలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మారు మనసు తగిన ఫలం ఫలించుడి అంటే విధేయతతో కూడిన నడిపింపును కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. విధేయత వింత కార్యాలను చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4 రూల్స్ మనకు తెలిసి ప్రార్థనలోనికి వెళ్ళాలి. ఒకటి, స్లంబరింగ్ లోకి తీసుకెళ్తుందంట, స్పిరిట్ ఆఫ్ స్లంబర్. అంటే ఇక్కడ మన జీవితంలో ఎప్పుడు భారం మీద వేసుకొని సోమరిగా ఉండి, నిద్రపోతులుగా ఉండి, నిస్సహాయాలుగా ఉండడానికి కావలసిన వెసలబాటును సాతాను కలగజేస్తాడంట. కానీ అది కాదు దేవుడు కోరుకుంటున్నది. చురుకైన ఆత్మను అనుగ్రహిస్తాను మీకు అంటున్నాడు. చురుకైన ఆత్మ నిర్గమకాండంలో స్త్రీలకు ఇస్తాడంట,
మరి అక్కడ కంసాలి పని చేయవారికి నేతలు నేయ వారికి కూడా ఇస్తాడు. ఈరోజు నీకు నాకు చురుకైన ఆత్మ ఎందుకు అవసరం అంటే దేవుని బహుగా స్తుతించడానికి. హల్లెలూయా. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి చురుకైన ఆత్మ మనకు అవసరం. కాబట్టి మొట్టమొదట జీసస్ ఈజ్ ఈక్వల్ టు యూ అనేది నువ్వు చూసుకోవాలి. రైజరా తండ్రి ఈజ్ ఈక్వల్ టు నేను అని అన్నాడు. నన్ను ఎరగవా సీమోను, నన్ను ఎరగవా ఫిలిప్పు అని అంటున్నాడు. అవునా? అంటే నన్ను చూసిన వారు నా ఎందుకు తండ్రిని చూసిన వారే అని అంటున్నాడు. తండ్రికి రూపం కావాలంటే నేను ఉండాలి అని యేసయ్య క్లియర్ గా చెప్తున్నాను. ఆ మైండ్ తో ఉన్నాడు కాబట్టి యేసయ్య ఆయన రాజుగా, ఆయన మరి ఒక ఎద్దుగా, ఒక పక్షి రాజుగా, ఒక సింహముగా ఉన్నాడయ్యా అని 4 సువార్తలు చెప్తున్నాయి. మత్స్య సువార్త రాజును చూపిస్తే లూకా మానవుని చూపిస్తున్నాడు. లూకా అంటే వైద్యుడు కదండి. ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చి నీకు నాకు ఎలాంటి విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు, ఎలాంటి స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు అనేది లూకా చెప్తున్నాడు. వారు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండగలిగితే, వారు చూచిన కోణంలో దేవుని మనం చూడగలిగితే మన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన జీవితమే అద్భుతంగా మార్చబడుతుంది. వయసులో మన జీవితము దేవుడికి మహిమకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పై రూపాన్ని కాదు చూసేది దేవుడు, అంతరంగాన్ని అని అంటున్నప్పుడు మన హృదయంలో మనము అడిగిన దాన్ని పొందుకుంటాము అన్న ఉద్దేశంతో ప్రార్థించాలి తప్ప పొందుకుంటామా లేదా అని ఆలోచించడాన్ని బట్టి ఎప్పటికీ పొందుకోని వారంగానే అడుగుతూనే ఉంటాం. సో ఈరోజు నేను ఆ జీవితంలో నన్నెరగా సీమోను, నన్నెరగా ఫిలిప్పు అని అంటున్న రీతిగానే ఈరోజు నేను యేసు ప్రభుని చూపించగలిగా. నీ దేవుడు ఎక్కడ అంటే నన్ను చూడడం లేదా, నాలో కనపడడం లేదా అని చెప్పగలిగేంత విధేయతలోనికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుడు, ప్రజల అబ్రహాములో దేవుని చూస్తున్నారా లేదా? ఇస్సాకు దేవుడు, ఇస్సాకులో దేవుని చూస్తున్నారా లేదా? ఎందుకు? ఇస్సాకు ఏమన్నా అద్భుతాలు చేసినాడా? సైన్స్ అండ్ వండర్స్ మిరాకిల్స్ చేసినాడా? ఏం చేయనా? వాళ్ళ నాన్న తవ్విన బావులు పూడకపోతే వాళ్ళ నాన్న యొక్క ఉద్దేశాన్ని నేను పోయి నెరవేర్స్తా అన్నదా. ఆయన వెళ్తున్న మార్గం గుండా ఆ ఎండిపోయిన బావులను తవ్వుతున్నప్పుడు అంతా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తున్న ప్రతిసారి జనాలు ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపో అని వెళ్ళబోతున్నప్పుడు ఆయన వెళ్తున్న ప్రతి చోట ఒక బావి ఉంది. అంటే తండ్రి ఎలా వలస వెళుతూ వస్తున్నాడో అలాగే ఈయన కూడా వలస వెళ్లాల్సిన పరిస్థితి. సమాధాన పడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎండిన బావులు లేక పూడుకుపోయిన బావులు తవ్వుతున్నప్పుడు నీరు ఊట రావడాన్ని బట్టి ప్రజలు ఆయనకు విజయుడైనారట. ఈయనకు అబ్రహాము దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. అదే అబ్రహాము దేవుడు, అదే ఇస్సాకు దేవుడు, అదే యాకోబు దేవుడు ఈరోజు నీ దేవుడుగా చూపించుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్బా ఆమెకు దేవుడు తోడున్నాడు, ఆ బ్రదర్ కి దేవుడు తోడున్నాడు అని చెప్పించుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2025 నుండి ఆ గ్రేస్ నీ మీద ఉండును గాక. పక్కన వెళ్తుంటే చాలు మన శరీరంలో ఉన్న మహిమ దే నీడ్ టు నో. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ అంటే ఏదో కరెంట్ షాక్ కొడితేనే ఎదుటి వాళ్ళకి మహిమ తెలుస్తుందా? కాదండి. నీ లివింగ్ స్టైల్, నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి నీ ముఖాన్ని కానీ నీ జీవితాన్ని కానీ చూడాలనుకుంటున్న వాళ్ళ పరిస్థితులలో ఆమెను తాకితే దేవుని కనుగుడుగా తాకినట్టు, అతన్ని తాకితే దేవుడు రౌద్రుడై మనల్ని నాశనము చేస్తాడని ఇజ్రాయెల్ అని తడవడానికి భయపడినట్టుగా ఈ రోజు నుండి మనల్ని తడవడానికి అపవాది భయపడును గాక. అపవాది సంతానము భయముతో వణికిపోదురు గాక. అలాంటి అపవాది రానే రాడా? యేసు ప్రభునే వదలడా? మనల్ని వదులుతాడా? అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడినాడు? శోధన కొండ మీద మనం చెప్తే 3 సార్లు శోధించినాడు. 3 సార్లు ఆయన అసైన్మెంట్ ఉందండి. ప్రతి చోట అసైన్మెంట్ ఉంటుంది. సాతానుడు కూడా ఊరికే రాడు. డబ్బులు ఊరికే రావు అనే కొటేషన్ ఉంది కదా. సాతానుడు కూడా పని లేకుండా రాడు.
మరక మంచిదే, సాతాను రావడం వలన మన జీవితంలో అనుభవం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక్కడ మరి నాన్న నువ్వు ఏమన్నా చేస్తావా అనాలండి మరి. అంటే ఇప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని అంటున్నాడు. అంటే ప్రతి దానికి టైం ఉంది. 3:1 ప్రతి దానికి సమయం కదా. సూర్యుని కింద సమస్తమునకు సమయం ఉందట. రాళ్ళను కుప్పగా చేర్చడానికి, రాళ్లను పారవేయడానికి, పుట్టుటకు గిట్టుటకు, నవ్వుటకు వినుటకు, ఒకడు కౌగిలించుకున్నట్టుకు, కౌగిలి నుండి విడుదల పొందడానికి. సో ప్రతి దానికి ఒక సమయం ఉందట. అలాగే నీకు జ్ఞానం రావడానికి కూడా ఒక సమయం ఉంది. సో 20-25 వెళ్తూ జ్ఞానం తీసుకోబోతాం అనమాట. హల్లెలూయా. దీనికి బాగా చెప్తున్నా, అజ్ఞానానికి బాగా చెప్తున్నా, జ్ఞానంలోనికి ఎంటర్ అవుతాం. హల్లెలూయా. నీ జ్ఞానము వలన అపవాదిని ఎద్దుకి రాడు. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు, మన స్థితిగతులు అన్నింటిలో మనము జ్ఞానముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి దానికి సమయం కలదు. యేసు ప్రభు ఒక్క 2 నిమిషాలు ముందర చెప్పినా కూడా అమ్మా నా సమయం ఇంకా రాలేదని అంటున్నాడు. మనకేమో టైం అంటే క్యాజువల్ అనుకుంటున్నాం, కానీ రిలీజ్ లో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 12 గంటలకి ఒక టైం గేట్ తెరవబడుతుంది, 3 గంటలకు ఒక టైం గేట్ తెరవబడుతుంది, 6 గంటలకు ఒక టైం గేట్ తెరవబడుతుంది, 9 గంటలకు ఒక టైం గేట్ తెరవబడుతుంది. అంటే ఆ టైమింగ్ లోనే కొన్ని కార్యక్రమాలు పరలోకంలోనైనా భూమి మీదైనా చేయాలి. ఎందుకు 3 గంటలకి తండ్రి ఇదిగో నా ఆత్మను అర్పిస్తున్నానని అర్పించడం జరిగింది అంటే ఇట్స్ హ్యాస్ ఎ టైం. ఎందుకు 14 సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టడం జరిగిందంటే ఇట్స్ హ్యాస్ ఎ టైం. దానికో సమయం ఉంది. సో ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో సమయం వచ్చింది జ్ఞానంతోనూ నింపబడాలని. ఆమేన్. గంభీరమైన జ్ఞానముతో దేవుని కొనియాడాలని. హల్లెలూయా. దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని కొనియాడుతున్నప్పుడు, దేవునిలో నువ్వు ఆదరించబడుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే సఫిషియెంట్ గా ఉంటావు, ప్లజెంట్ గా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మనకు అలసట అనేది ఉండదు, సంపూర్ణంగా ఆనందిస్తాం, దుఃఖం అనేది ఉండదు, తిండి లేమి అనేది ఉండదు. అప్పుడు ఏముంది మీ దగ్గర, ఏంటి మీలో స్పెషల్ అని ఎదుటి వ్యక్తి మనల్ని ధ్యానించాలి. అబ్రహాము దేవుడు అని అంటున్నాడంటే అబ్రహాము గురించి ఎవరో ధ్యానించడం జరిగింది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నన్ను ధ్యానించుకుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంప్రూవ్మెంట్ ఎక్కడుంది అంటే దేవుని ఆరాధిస్తూ ఉండడంలో, దేవుని కొనియాడటంలో ఉంది. అందుకే ఇజ్రాయిల్ స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి 2026 ఎట్లుంటదంటే సూపర్ గా ఉంటుందండి. అబండెంట్ బ్లెస్సింగ్స్ ని చూడగలుగుతాం. ఈ 26 ఇంకా నీదే. ఆమేన్. 26లో గ్రేస్ అనేది కానీ, జారిపోవడం అనేది కానీ, చేయి విడిచినాడు అనేది కానీ చెప్పలేము. ఇక 25 బాగుంది అక్క అని అంటే 26 దానికి అబ్బో ఉంటుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. 25 బాగాలేదన్న వాళ్ళకైతే నేను చెప్తలేనండి, బాగాలేని వాళ్ళకి కూడా 26 బాగుంటది. 25 బాగుంది అక్క మాకంటే 26 ఇంకా బాగుంటది. ఆమేన్. బైబిల్ గ్రంథమును పఠించుడి అనుదినము, ప్రతి వచనము ఇందులో నాదే అని ఒక పాట విన్నాం కదా. అలా ప్రభువు ఈ యొక్క ప్రతి సంవత్సరము నీదేగా మార్చబోతున్నాడు. అంత్య దినాలు దగ్గరకు పడే కొద్దీ మనం ఏమనుకోవాలో తెలుసా, ఇంకా నేను నా తండ్రి ఇంటికి వెళ్ళబోతున్నానని సిద్ధపడాలి. ఆమేన్. ఆ సంతోషము, ఆ జోష్ నీకుంటే ఖచ్చితంగా ఇంట్లో శ్రమ స్వల్పం అయిపోతుంది, ఇరుకు ఇబ్బంది నిర్వీర్యం అయిపోతుంది. అందుకే క్రీస్తుగా కలిగినటువంటి మనసు మీరులో కలిగి ఉండండి అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ మనసు ఏంటి తెలుసా, ఐహిక విచారాల వెంబడి వెళ్ళదంట. ఇక్కడ ఏలియా దగ్గరికి గెహజీ వచ్చినప్పుడు, మరి గెహజీ నీ ఆత్మ వెంబడి నా ఆత్మ వచ్చింది అంటున్నాడు. సో అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఏలియా ఆత్మలో చూడగలుగుతున్నాడు.
మన జీవితాలలో కూడా దేవుడు మనతో వస్తున్నాడు. మనకి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా, మేలు చేస్తున్నామా, అన్నిటినీ ఎరిగిన దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నిన్ను ఎలా హెచ్చించాలో ఆ టైం ఈజ్ నౌ. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆ సమయంలో నువ్వు దీవించబడతావు, నువ్వు విస్తరించబడతావు, నువ్వు ఫలించబడతావు. యోసేపు ఆశీర్వదించబడడానికి ఎన్ని సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉండాలంటే 27 సంవత్సరాల దాకా దూరమే ఉన్నాడు. యోసేపుని చూడాలనుకునే సమయానికి ఆయన ఆశ్చర్యపోతున్నాడే తప్ప యోసేపు బ్రతికి ఉన్నాడనే ఆలోచన కూడా యాకోబులో లేదు. మరి యాకోబు దేవుడితో ముఖాముఖి పెనుగులాడినప్పటికీ ఎందుకు చెప్పలేదంటే ఆయనకు ఆ మర్మము మరుగు చేయబడింది అన్ని సంవత్సరాలు. అలాగే ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో ఉన్న దుఃఖాన్ని విడుదల సంవత్సరముగా, నూతన ఆరంభంగా, నూతన కృపతో నింపడానికి దేవుడు మనల్ని చాలా దగ్గరికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనం డిస్కరేజ్మెంట్ అనే స్పిరిట్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. మొట్టమొదట స్లంబరింగ్ స్పిరిట్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. డిసెంబర్ లో డిస్కరేజ్మెంట్స్ నుండి దూరంగా వెళ్ళాలి. ఇన్ని రోజులు ఆరాధించినందుకు ఒక ఏం జరిగింది ఈ సంవత్సరం, రేపు సంవత్సరం ఎట్లుంటుందో అనే సప్పగా పోకూడదు. ఆరంభము కంటే అంతము పరిగెత్తువాడు క్రమముగా పరిగెత్తాలి, పోరాడువాడు క్రమముగా పోరాడాలి. యెషయా గ్రంథంలో ఉంది. కాబట్టి ఈరోజు ఊరికి క్యాజువల్ గా పరిగెత్తితే ఫస్ట్ ప్రైజ్ రాదు. సో క్యాజువల్ గా పరిగెత్తడం వల్ల ఫస్ట్ ప్రైజ్ పొందుకోలేం కాబట్టి క్రమముగా పరిగెత్తాలి, వివేచిస్తూ. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి ఆయన చేయాలనుకుంటున్నది ఏదో చేయబోతున్నాడు. హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మై సేక్, నా నిమిత్తము. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరైనా ఏదైనా అడగాలనుకోండి, నీకు ఏదైనా జరుగుతుందంటే నా కోసము కొండ మీద కోతిని కూడా తీసుకొని రాగలరు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా కోసం అయితేనే, మళ్ళీ మీకోసం అని నేను చెప్తలేను. మరి మీకోసం మీరు అలా చెప్పగలరా? ఆమె దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఎస్, మన కోసము దేవుడు ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఒక పాట ఉంది కదా, ఏమైనా చేయగలవు పక్క వాళ్ళకి చెప్తామా, నీ నా కథ మార్చబోతున్నాడు. అవును, చాలా కొత్తగా రాయబోతున్నాడు దేవుడు, చాలా అద్భుతంగా రాయబోతున్నాడు. హృదయం నిండి ఎవరు మాట్లాడుతుందండి, జాగ్రత్త. మీరు దేవుని నింపుకున్నారంటే ఖచ్చితంగా ఆయన మీతోనే నడుస్తుంటాడు. మీకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ వస్తాడు. He's your father, he's your friend, he's lover, he's everything to us. Thank him, adore him, glorify him. అంతే, ఆయనని మాత్రం చేయగలదు. ఎవరు చేయి విడిచిన ఆయన చేయగలదు. సో నేను ఇది అనుభూతికి పొందుతూ నేను చెప్తున్నాను. ఆయన మనల్ని అభిషేకించుకున్నాడు. ఆయన రక్తపు బొట్టు వరకు, చివరి రక్తపు బొట్టు వరకు కాచేసినాడు. దేవుడు అంటే చాలా ఇష్టం. ఎవరికి? విశ్వాసికి. అప్పుడు ఆయనకి నువ్వు ఇష్టం లేదా? యేసు ప్రభువు తండ్రి అంటే చాలా ఇష్టం. అందుకు తండ్రి యేసు ప్రభు గురించి ఏం చేసినాడు? యోహాను సువార్త 3:30 చదవండి. తండ్రి కుమారుని గురించి సమస్తమును అప్పగించున్నాడు. తండ్రి కుమారుని గురించి అన్ని ఇవ్వాలి అని ఆలోచించున్నాడు. సమస్తమంట, పరలోకము, భూమి కింద ఉన్న లోకము, నరక లోకం మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు, పరలోకం మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు, భూమి మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడు, జలముల మీద, జలచరముల మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయనను పిచ్చిగా ప్రేమిస్తున్న యేసు ప్రభు మీద తండ్రి అయిన దేవుడికి అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నేను అంతే ప్రేమిస్తున్న మన మీద కూడా దేవుడి ప్రణాళిక ఉందా లేదా? దేవుడి చిత్తం జరగాలి అనుకుంటున్నాడా లేదా?
He want to do something special. ఆయన నిన్ను నన్ను ప్రత్యేకంగా ఉంచాలనుకుంటున్నాడు. అయితే జ్ఞాని అయిన సొలొమోను మహారాజులాగా ప్రత్యేకంగా అడగాలి నువ్వు దేవుని. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా అడగాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలి. ప్రభు నేను ఏం అడగాలి, ఎలా నిన్ను సంతోషపెట్టాలి, ఎలా నిన్ను కొనియాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మనం దేవుని సంతోషపెట్టాలనుకుంటాడో దేవుడు ఆ విధంగా బ్రతికితే అద్భుతం జరుగుతుందండి. నేను ఇయర్ 1వ తారీఖు నేను చెప్పబోయే మెసేజ్ మీ జీవితాలను మార్చేస్తుంది. ఆమేన్. ఇచ్చే వాక్యము ఎంత లైట్ అంటే 26 కాళ్ళగా కాలేసుకొని జీవించగలుగుతారు. హల్లెలూయా. ఇంత ఈజీ నా దేవుడి దగ్గరికి చేరుకోవడం, ఇంత ఈజీ నా దేవుడు అంటే, ఇంతగా దేవుని ప్రేమిస్తే చాలా అని అనుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో జనవరి 1 కోసం ఇప్పుడే వాక్యం ఇచ్చినాడు అంటే అంత ముందుగా దేవుడిని నన్ను ప్రేమిస్తున్నాయి. అంత ముందుగా నువ్వు ఆస్వాదించడానికి ఒక మమ్మీ మనకి టిఫిన్ చేసి పెట్టినట్టుగా, భోజనాలు సిద్ధపాటు చేసినట్టుగా, వస్త్రాలు సిద్ధపాటు చేసినట్టుగా, తండ్రి తల్లి ఆస్తి సిద్ధపాటు చేసినట్టుగా, ప్రభు నూతన సంవత్సరంలో నువ్వు కృప పొందు రీతిగా వర్ధిలింపబడాలి. కృప వెంబడి కృపను పొందుకొని ఆయనను చూపించాలి నీ జీవితంలో. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కంటే గొప్పవాడైన దేవుడు నీ తోడుగా ఉన్నాడని, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడని, నువ్వు కలిగిన మనస్సును బట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడని నువ్వు తెలుసుకోబోతావు. ఆమేన్. ఈ 2026 హల్లెలూయా. అవునా అండి? అద్భుతమైన నక్షత్రాల వలె ఉండాలి. ఆయన చుక్కగా, ఆయన యొక్క నక్షత్రము అనేది మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో ధ్యానిస్తాం. రేపటి ఇంటింటా క్రిస్మస్, ఎవరిలోనైనా క్రిస్మస్ అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఇన్ఫర్మేషన్స్ రేపటి నుండి స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో దేవుని కృపను బట్టి ఆయన కాంతి వెలిగించును గాక. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఒక డెవిల్ అటాక్స్, డెవిల్ ఆల్టర్స్ ఉంటాయట మన జీవితంలో. వీ హ్యావ్ టు కొలాప్స్ ఇట్. ఆమేన్. మూడోది ఏం చేయాలా? డెవిల్ ఆల్టర్స్ ని కొలాప్స్ చేయాలని. ఈ డిసెంబర్ లో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, డెవిల్ ని పట్ల కలిగి ఉన్న ఒక ప్రణాళికను నువ్వు నాశనం చేయాలి. ఎలా నాశనం చేయాలి అంటే, ఒక మంచి పాయింట్ ఉంది చూడండి, ఇతరులని క్షమించాలి. ఎవరినైతే నువ్వు గట్టిగా పట్టుకున్నావో వాళ్ళని క్షమించండి, నేను నువ్వు క్షమించుకోండి. మన పరిస్థితులలో నెమ్మది కలిగిన వారుగా ఉండాలి. లైట్ చేసుకొని నీ శరీరాన్ని బరువుగా ముందరికి నడిపించుకోవద్దు. నీ జీవితాన్ని పాత జ్ఞాపకాలతో ఈడ్చుకుని నూతన సంవత్సరంలోనికి వెళ్ళదు. క్రిస్మస్ రోజు ఎవరైనా కొత్త బట్టలు తెచ్చిచ్చినారు అనుకోండి, పాత బట్టలు కట్టుకొని దాని మీద కొత్త బట్టలు వేసుకుంటారా, లేదంటే మొత్తానికి కొత్త బట్టలు ధరిస్తారు? నిత్య నూతనమైన కొత్త వస్త్రాలని కదండి. క్రిస్మస్ అంటే ఏ టు జెడ్, పిన్నీస్ దగ్గర నుండి నెయిల్ పాలిష్ వరకు అన్ని కొత్తగా ఉండాలనుకుంటాం. ప్రైజ్ లా. అదొక ప్యాషన్ కదా, చిన్నప్పటి నుండి ఏమైనా కానీ కొత్తగా ఉండాలి. సో అన్ని కొత్త కొత్తగా ధరించడం మనకి ఎంత ఇష్టం ఉందో, అలాగే ఈ డిసెంబర్ 1 మాసంలో దేవుడి యొక్క కృపను మనం కొత్తగా ధరించాలి. కొత్త కోణంలో చూడగలగాలి అంటే పాతవన్నిటిని నువ్వు క్షమించండి. నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంది, ఎవరి మీద వెస్సరపడుతున్నావు, ఎవరి మీద వేదన కలిగి ఉంటున్నావో వాటన్నిటి నుండి నువ్వు దూరం అయిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అపవాది ఆల్టర్స్ మన జీవితాలను నాశనములోకి నడిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నాశనం వైపు మనం నడవకూడదు అంటే, దేవుని వైపు అడుగులు వేయగలగాలి అంటే, నూతన మనస్సు తగిన ఫలం ఫలించడానికి కావాల్సినట్టుగా మనం ఉండాలి అంటే, నేను ఎవరిని దూషించను, దూషించినప్పటికీ బదులు దూషించను అనండి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నువ్వు క్షమించుకోవడం వలన స్వస్థత శరీరానికి, మనసుకు స్వస్థత, మాటకు స్వస్థత. నువ్వు మాట్లాడితే కూడా స్వస్థత జరుగుతుంది. నువ్వు మాట్లాడితే దేవదూతలు పని చేయడం స్టార్ట్ అవుతారు. నువ్వు మాట్లాడితే దేవదూతలు కదలాలి, లేకపోతే దయ్యం దూతలు కదలాలి. ఎప్పుడు వరకు ఇంకా అన్ఫర్గివ్నెస్ నీ హృదయంలో ఉండి ఇతరులను క్షమించలేని స్థితిలో నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో నువ్వు మాట్లాడినవన్నీ సాతానుకు సంబంధం అవుతాయంట. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవలేరు అనే వచనాన్ని మనము వాక్యంలో చూడగలుగుతాం. మరి మీరు అందరూ సమ్మతించగలుగుతున్నారు కాబట్టి నేను మీకు నా యొక్క రెవల్యూషన్ ని షేర్ చేసుకోగలుగుతున్నాను. అలా సమ్మతించకపోతే ఈరోజు వచ్చే వాళ్ళు కాదు. అవునా?
దేవుడు ఏదో అక్క ద్వారా మాట్లాడతాడు, దాన్ని నేను వినాలనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని ఒక నడకలు నేను అడవాలని సమ్మతించినందు వలన మీరు నేను కలిసి దేవుని ఆరాధిస్తున్నాను. అవునా అండి? సో అలాగే దేవుడితో సమ్మతించే మనసు మనకు కావాలంటే రెవల్యూషన్ నీకు అర్థం అవ్వాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ని నువ్వు ఎంత ఎక్కువగా తీసుకుంటావో అంత వెలుగు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైనది అని అన్న రీతిగా వెలిగించబడుతుండే కొద్దీ సాతానుడు నీ దగ్గర నుండి పారిపోవడం స్టార్ట్ అవుతుంది. అంటే సాతానుడు ఎంత దూరం పారిపోతాడో అంత లక్, సక్సెస్, ఫేవర్ నేను పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను మీకు కొన్ని వాక్యాలని ఈరోజు ఇస్తాను. ఆ వాక్యాలని నువ్వు ఈ డిసెంబర్ అంతా చెప్పాలి. ఓకేనా అండి? డిసెంబర్ అంతా నెమరు వేస్తున్నాడు అని నడుస్తున్నప్పుడు కూడా ఇలా 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 ఇలా. ఎందుకంటే యెహోషువ 1:8 ఒకసారి చదువుదామని. 1:8 యెహోషువ 1:8 అందరికి తెలిసిన వాక్యమేనే. అక్క మళ్ళా చదవమంటుంది, అందరం చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించడం. చక్కగా ప్రవర్తించాలంట. చక్కగా నిలబడి నడుపుతుడా అని అంటున్నాడు. హల్లెలూయా. మరి ఒకసారి ఆలోచించండి, ఆ వాక్యమును నువ్వు ఫస్ట్ ఏం చేయాలంట? బోధింపక తప్పిపోకూడదు. ఎవరికి బోధించుకోవాలి? నాకు, నీకు. ఎవరు చదువుతున్నప్పుడు? మీరు చదువుతున్నప్పుడు మీరే ఆ వాక్యం నీ చెవులకు చేరగలిగేంత చొచ్చుకుపోయేటట్టుగా దాన్ని చదువుతూ ఆ మాట నీ హృదయంలోకి, నీ ఆత్మలోకి, నీ జ్ఞానంలోకి పోతున్న దాన్ని నువ్వు మళ్ళీ నెమ్మరు వేయాలి అని అంటున్నారు, ధ్యానించాలి అని అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యాన్ని నువ్వు దాచిపెట్టుకో అనలేదు, దాన్ని నువ్వు బోధించుకో. దాన్ని బట్టి నువ్వు కరెక్ట్ గా నడుస్తావు, దాన్ని బట్టి నువ్వు జయం పొందుకుంటావు, దాన్ని బట్టి నువ్వు కార్యాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా రహస్యం తెలిస్తే హుర్రే అని అంటాం కదా, అంటామా? నాకు నిజం తెలిసింది, అవునా? సో ఈరోజు తెలిసిన నిజాన్ని ఒకటి చెప్తున్నాను. యెషయా 54:17 అంటాడు, నీకు విరోధంగా ఉంచబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. అక్కడ వచనం చదివితే ఏముందండి? అక్కడ వచనం ఒకసారి యెషయా 54:17 చదవండి. చదువుతున్నప్పుడు ఎట్లుందండి అది వచనం? నీకు చెప్తున్నట్టుందా, పక్కన వాళ్ళకి చెప్తున్నట్టుందా, వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉందా? నీకు ఇచ్చినట్టుందా, వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉందా? అప్పుడు నువ్వేమనాలంటే అది జరిగే వరకు పలుకుతూనే ఉండాలి. నాకు విరోధంగా ఉంచబడిన ఆయుధము 2026 జరగదు, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్. 2026లో నాకు విరోధంగా ఉంచబడిన ఆయుధం మనుషులే కావచ్చు, మరి బంధువులే కావచ్చు, దయ్యాలే కావచ్చు, మరి దేవదూతలే కావచ్చు, ఎవరైనా విరోధంగా ప్రవర్తించడానికి వీలేదు. ఈవెన్ దో నా ఆలోచన నాకు విరోధంగా ప్రవర్తించొద్దు, తీసేయద్దు. నాకు అలర్ట్స్, ఈ ఆల్టర్స్ ఏవన్నీ ఉన్నాయో వాటన్నిటి గురించిన అలర్ట్నెస్ దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఆ ఆల్టర్స్ ని నేను బ్రేక్ చేస్తున్నాను, అవి నాకు విరోధంగా పని చేయకూడదు. ఆల్టర్స్ అంటే ఏంటి? నీకు రాదు, ఏం రాదు, నీకు జరగదు, జరగదు అని అంటారు. అట్లాంటి ఫ్రెండ్షిప్ మానేయండి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా చెప్పినాం అనుకోండి, అబ్బా చాలా కష్టం, అట్లా చేయలేము మనం అనుకో, వాళ్ళని కట్ చేసేయండి. దేవుడి చిత్తంలో సమస్తము సాధ్యమే అని అన్నాడు, అన్ని సాధ్యమే అని అన్నాడు. హల్లెలూయా. 1 కాదు 2 కాదు, ఎన్ని సాధ్యమంట? భయపడుతూనే ఉండు, పిరికి వాళ్ళుగానే ఉండు అని అన్నాడా అండి? సూర్యుడా ఆగిపో, చంద్రుడా నిలిచిపో అని అన్నాడు. ఈ రోజు నీ జీవితంలో, నీ శరీరంలో ఏమైనా రోగం ఉందా? ఏ రోగమా, నాకు విరోధంగా నువ్వు పని చేయడానికి వీల్లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్.
ఆరాధించండి. ఇజ్రాయేల్ స్తోత్రముల మీద ఆయన ఆశీడైనట్టుగా ఆయనని కొనియాడుతూ, ఆయనని గణపరుస్తూ, ఆయన ఏమైనాడో నీ మనస్సు పలుకుతూ ఉన్నప్పుడు నీ ఆలోచన నీ మాటగా మార్చబడడానికి శక్తి పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడే మాట ఎట్లుంటదంటే, అవును నాకు విరోధంగా ఈ క్యాన్సర్ కావచ్చు, ఇక టైఫాయిడ్ కావచ్చు, ఏ రూమటైటిక్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎక్స్ ఏ వ్యాధి అయినా కావచ్చు, అది 5,400 చిల్లర వ్యాధులకు సంబంధించిన కొనడా దెబ్బలు ఆయన శరీరం మీద వేయబడిన, ఆయన వీపు దున్నబడింది కాబట్టి ఇక నాకు విరోధంగా ఏ రోగమే కానీ, ఏ వ్యసనమే కానీ, ఏ మనుషుడే కానీ వర్ధిల్లడు. ఎవరైనా నెగిటివ్ గా పలికిన మాటలు నెరవేర్చబడవు. ఎవరైనా శాపం వచ్చిందని చెప్తే అది జరగదు. ఈరోజు నా భర్త మారని వ్యక్తిగా ఉన్నాడు, అతని జీవితంలో ఆ స్థితి దూరం అవ్వడానికి, ఆ పరిస్థితులు అన్నింటినీ సరిచేయడానికి కావాల్సిన దేవదూతలు విడుదలవుతారు, కానీ అతని జీవితంలో పనిచేస్తున్న దురాత్మలు యుద్ధంలో గెలవలేరు అని చెప్పాలి. నా కుమారుని విషయంలో ఈరోజు చూస్తున్న దుస్థితి, అతన్ని విలవిలాలు ఆడిస్తూ బయటికి వెళ్ళిపోవడం నేను చూస్తాను. ఎందుకంటే నాకు విరోధముగా నా కుమారుని నిలబెట్టడం దేవుని చిత్తము కాదు. నాకు విరోధంగా నా కుమార్తెను నిలబెట్టడం దేవుని చిత్తము కాదు. ఆమేన్. నాకు విరోధంగా జరుగుతున్న ప్రతి పరిస్థితులని ఇది సాతాను ఆటంగా ఉండి మరి నా జీవితాన్ని ఏలాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు నుండి నేను అలర్ట్ అవుతున్నాను, నేను జ్ఞానం పొందుకుంటున్నాను, యుద్ధంలో నిలబడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడండి. ఎప్పుడు నిలబడతారంటే మీరు రెవల్యూషన్ పొందుకున్నప్పుడే. క్రీస్తుకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండు. సాతానాను నాకు అభ్యంతరకారంగాలో నా వెనక్కి పో అని అన్నాడు పేతురుని ముందు చూసి. పేతురుని ప్రేరేపిస్తున్నాడు. పేతురు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. మత్తయి వార్తలోనే 16వ అధ్యాయం అనుకుంటా. మరి అలాగే కిందికి వచ్చేసరికి ఏమంటాడంటే, నేను సిలువ మరణం పొందబోతున్నాను అన్నప్పుడు, ప్రభువా ఇది నీకు దూరం అవుతుంది కాక అంటేనే పేతురు, యు ఆర్ వెరీ గుడ్, నేను సిలువ వేయకూడదు అనుకుంటున్నావు అబ్బా అని చంపకు ముద్దు పెట్టుకున్నాడా అండి? లాగి లెంబ వేసి కొట్టినాడా? కాదు. పేతుల్ని బలహీనులుగా చేసి సాతానుడు వచ్చి మాట్లాడుతున్నాడు కనుక, సాతానాను నాకు అభ్యంతరకారంగా నా వెనక్కి వెళ్ళిపోనన్నాడు. సో మన అసైన్మెంట్ మనం చూసుకోవాలి. ఈ డిసెంబర్ అంతా మీరు చేయాల్సిన అసైన్మెంట్ మీరు చేయగలగాలి. 27 కీర్తన, నెమరు వేయని నేను దేవుని ముఖమును చూడాలనుకుంటున్నాను, ఆయన సన్నిధి కాంతి నా మీద పడాలని కోరుకుంటున్నాను, అది ఒక్కటే నా కోరిక అంటాడు దావీదు మహారాజు. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు నన్ను తినివేయాలని అనుకుంటున్నాడు, అంటే రోగము ద్వారా తినేయాలనుకుంటున్నాడు, వ్యసనం ద్వారా తినేయాలనుకుంటున్నాడు, అప్పుల ద్వారా నేను శుష్కించిపోవాలనుకుంటున్నాడు. బట్ వాడు వర్ధిల్లడు. ఆమేన్. నువ్వు మాట్లాడితే అండి, నువ్వు డ్రైవింగ్ చేయడానికి స్టీరింగ్ ఎంత అవసరమో నీ శరీరాన్ని సాధు చేసుకోవడానికి నాలుక అంత అవసరం అంటాడు యాకోబు. అవునా? చిన్న నాలుక, నరం లేని నాలుక అగ్ని అని అన్నాడు, మొత్తం తగలబెట్టేసేదంట. కాబట్టి ఏ ఆల్టర్స్ సరే సాతానికి సంబంధించిన బలిపీఠాలు మన జీవితంలో ఏమున్నాయో వాటన్నిటిని బ్రేక్ చేయాలి. ఆ ఆల్టర్స్ అన్నిటిని, అంటే ఆ బలిపీఠాలన్నిటిని పడగొట్టాలి. ఆసాపు అలా పడగొట్టినందు వలన పితరుల దోషం ఆయన మీద లేదు. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నీ మీద దోషం ఉండకూడదంటే నువ్వే నీ నోటితో వాటిని బ్రేక్ చేయాలి. నాకు తెలియకుండా కానీ, నాకు తెలిసి కానీ నా పితరుల దోషం ఏదైనా అంటే అది ఇప్పుడే నిర్వీర్యం అగ్గును గాక. సాతానికి తిన్నని మార్గం నా జీవితంలో ఉంటే అది నిర్వీర్యం అగ్గును గాక. వాడు నా శరీరాన్ని తినివేయద్దు, నా జీవితాన్ని తినివేయద్దు, నా కాలము నా సమయాన్ని వాని ఆధీనంలో లేకుండా ప్రభువా నాకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదన్నరీతిగా వాడి క్రియలు వర్ధిల్లడానికి వీలేని దేవదూతల సంరక్షణ నాకు అనుగ్రహించబడును గాక. ప్రభు రక్త ప్రోక్షణ నా మీద ఉండును గాక. కంచె నాకు అనుగ్రహించబడును గాక అన్నాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫేవరు. ఎండిపోయిన బావులను తవ్వినారండి, మునిగిపోయిన పూడ్చిపడిన బావులను తవ్విన ఇస్సాకుకు ఎలా నీటి ఊట రాగలిగిందో ఈరోజు నీ హృదయంలో ఆ నీటి ఊట రావడం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. మరి నిన్న రాత్రి అంతా నేను శుక్రవారం నైట్ అంతా ప్రేరణ కూర్చున్నప్పుడు తెల్లవారుజామున మందసాన్ని చూపించడం జరిగింది. ప్రభా మరి నువ్వు నాకు ఇది మాట్లాడుతున్నావు, దీన్ని నేను ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఎట్లా దీని రెవల్యూషన్ ని నేను తీసుకోవాలి అని అడుగుతున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఇక మందసంలో ఏమేమి ఉన్నాయి అంటే 10 ఆజ్ఞల పలుకలు ఉన్నాయి, మరి
మన్నా పాత్ర, తర్వాత చిగురించిన కర్ర. అయితే ఈ 10 ఆజ్ఞల పలుకులలో ఏమున్నాయి అంటే నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని, అదే మనకి న్యూ ఇయర్ లో వచ్చే వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఎప్పుడైతే నిజముగా దేవుని తెలుసుకుంటావో నీ లైఫ్ చాలా తేలికైపోతుంది. అంటే వాక్యాన్ని తింటున్న మనం కూడా ఎంత హెవీగా ఉంటే అంత హెవీగా మారిపోవాలి, ఎంత రిచ్ గా ఉంటే అంత రిచ్ గా ఉందో, ఎంత హై లెవెల్లో ఉందో అంత హై లెవెల్లోకి ఎదగాలి. ఆమేన్. అలా ఎదుగుదుము గాక, అలా ఒదిగిపోదుము గాక, అలా పొదుగుదుము గాక వాక్యాన్ని. ఆమేన్, ఆమేన్. సో మరి న్యూ యొక్క రెవల్యూషన్ ని మనం ఎట్లా ఆస్వాదించాలంటే ఉత్సాహముతో, ఉజ్జీవముతో, క్రీస్తుకు కలిగినటువంటి మనసు మీరును కలిగి ఉండాలి అన్న ఆ వచనాన్ని ఈ వచనంతో పోలితే మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించండి అని అంటున్నాడు. ఫలించడం దేవుని చిత్తం అయినప్పుడు ఫలించకుండా ఉండడం ఎవరి చిత్తము? అపాది యొక్క చిత్తం. సో అపాది చిత్తం మనం నెరవేర్చకూడదు, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే వారంగా ఉన్నాం. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ మై బ్లెస్సింగ్స్. కాబట్టి యెషయా 54:17 కన్ఫెస్ చేయండి. కీర్తన 27 మొత్తం కన్ఫెస్ చేయండి. అంటే వచనాలను నెమరు వేస్తురండి. సామెతలు 8:1. సో మనం ఇలా నెమరు వేస్తూ ఉండడాన్ని బట్టి మన అసైన్మెంట్ మనం చేస్తాం. సరే, మరి కాలము దేవుడి సమయాన్ని తీసుకొని వచ్చిన వెంటనే మరియమ్మ ఒక మాట అంటుంది, నేను ఆయనకు విజ్ఞాపన చేస్తున్నాను, ఆయన ఆత్మకు సంబంధించిన రీతిలో నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు చెయ్యి అని చెప్పేసినాను. చేస్తావా, చేయడం అవుతుందా లేదా ఇలా నేను అడగలేదు. మరియమ్మ అనుకుంది, నేను అలా అడగలేదు కాబట్టి we can do everything for our sake. ఆయన కుమార్ని ఇచ్చినప్పుడు ఆయన మన అవసరతలను తీర్చినా అని మరియ నమ్ముకుంది. కాబట్టి శిష్యులను పిలిచి ఆయన చెప్పినట్టు చేయండి. వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్ అన్నమాట మరియ. ఆమెన్. సో మరియలాగా మారిపోతుంది గాక. ఆమెన్. సో మరి ఆమె వెంటనే శిష్యులను పిలిచి ఆయన చెప్పినట్టు చేయండి అంటే కొద్ది క్షణాల తర్వాత అక్కడ రాగి బాణాలు ఇచ్చినట్ట. ఎన్ని ఉన్నాయంటే రాగి బాణాలు అక్కడ? రాగి బాణాల, రాతి బాణాలు? రాతి బాణాలను. ఆ రాతి బాణాలను చూసి నీళ్లతో నింపండి అని అన్నాడు. నీళ్లు అంటే పరిశుద్ధాత్మకు, వాక్యానికి సాదృశ్యం. రాతి బాణలు క్రీస్తుకు సాదృశ్యము. ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 6 నంబర్స్ ఉన్నాయి. అంటే అది మానవుని విమోచన కొరకు వచ్చినా నేను అని చూపించడానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందిని ఆడ 6 బాణలు ఉన్నాయి. 6 బాణలు మనిషికి సంబంధించి 6వ రోజు మనిషిని సృష్టించిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మానవ విమోచన క్రయధనముగా నేను వచ్చినాననేదే మొదటి సూచిక క్రియ. దేవునికి గట్టిగా చెప్పులు కొడదాం. మాటి దేవుడు ప్రతిదీ ఆయన అసైన్మెంట్ చేస్తున్నాడు. ప్రతిదీ సాతాను నుండి మనకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మరి అక్కడ నీటిని ఏ దానిగా మార్చేసినారండి? నీకు నాకు ఇచ్చింది ఏంటండి? జ్ఞాపకార్థంగా. అంటే ఈరోజు మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆ ద్రాక్ష రసాన్ని ఆస్వాదిస్తే మన డిఎన్ఏ = ఆయన డిఎన్ఏ, ఆయన డిఎన్ఏ = మన డిఎన్ఏ. అంటే ఆయనని మనలో చూపించడానికి కావాల్సిన స్వాభావికమైన ధర్మాన్ని మనం పొందేస్తున్నాం. ఆమేన్. నన్ను ఎరగవా అన్నట్టుగా మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే నాలో దేవుడు కనపడడం లేదా అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మాటతో కాదండి, క్రియలతో దేవుని చూపించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరగాలి. నువ్వు మాట్లాడితే దేవుడి యొక్క కృప నీలో పని చేస్తుందని మనుషులు నీ ముందరికి వచ్చినప్పుడు దేవుని గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాంటి దేవుడు మనకు తోడుగా ఉండును గాక. మరి మొట్టమొదట సూచక క్రియ ఎవరి అధికారుల ఇంట్లో చేసినాడు. అంటే అధికారులని, ఈ లోక అధికారాన్ని ఓడగొట్టి తన రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా మనుషుల్ని కొనడానికి నేను వచ్చినానయ్యా అని ఆ అద్భుతాన్ని చూపించగలిగినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మా ఆది కాండంలో ఒక 3వ అధ్యాయము
15 స్త్రీ సంతానానికి నీకు వైరం అని చెప్పినాడు. నువ్వు వాళ్ళ మెడ మీద కొడితే వాళ్ళు నీ తల మీద తొక్కుతారు అని అన్నాడు. నువ్వు పాముకి అన్నాడు, నువ్వు మన్ను తిండు అని అన్నాడు. మన్ను సింబాలికల్ గా ఏంటికి సాదృశ్యం అంటే మనిషి అయినా మనకు సాదృశ్యం. మన్ను తింటాడు అంటే వాడు మనల్ని తింటా ఉంటాడు. మన తలకాయ సాతానికి నిన్ను తినడం చాలా ఇష్టం అన్నమాట. అందుకే షుగర్, బీపీ, థైరాయిడ్ ఎక్స్ పెడతాడు. వేదన, చింత, అభద్రత భావం, సోమరితనం, తిండిపోతుతనాన్ని పెట్టి వాడు ఏదో ఒక విధంగా నిన్ను తినేస్తాడు, నీ జీవితాన్ని తినేస్తాడు. ఇసుక జీవితంలో ఆయుష్ మొత్తం అయిపోయినాయా, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే లేదు లేదు ప్రభా, నేను నీ దగ్గర ఎంత నీతిగా ఉన్నాను, ఎంత బాగా బ్రతికినాను, మరి నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదించాలి అంటే నువ్వు ఇట్లా చేయడం నాకు న్యాయం కాదని అతను తిరిగి ఏడ్చే లోపల ఆయన దేన్ని మారుస్తాడని అతని జీవిత ఆయుష్ పెంచడానికి అంటే టైంని రీస్టోర్ చేస్తాడా లేదా దేవుడు? ఎస్. టైం అనేది రిలీఫ్ సంబంధించింది కాబట్టి నీ కాలముల సమయంలో యెహోవా చేతిలో. లేట్ అయింది నాకు పెళ్లి జరగడము, పిల్లలు పోవడం ఆలస్యమైంది, ఉద్యోగం రావడం ఆలస్యమైంది. అప్పుడు ఎప్పుడో ఉద్యోగం వచ్చింటే 24,000, ఇప్పుడు ఉద్యోగం వస్తే 50,000. ప్రైజ్ లార్డ్. లేట్ అయినా ఏమైతుంది? లేటెస్ట్ గా జరుగుతున్నాయా లేదా? వేగవర్తం చేయగలిగే దేవుడు నాలో ఉండగా నాకెందుకు చింత అన్నట్టు ఉండగలగాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, నా జీవితంలో ఈరోజు జరగలేదు, నా జీవితంలో ఈరోజు కాదు అనే డిప్రెషన్ తో మనం దేవుని దగ్గరికి రాకూడదు. ఈ రోజు నేను చర్చకు వస్తున్నానంటే ఖచ్చితంగా ఈ రోజు దేవుడు నా జీవితంలో ఒక మార్గం సుగమం చేస్తున్నాడు. ఆమేన్. అద్భుతము నా కుమారుడి విషయంలో, ఆశ్చర్యకారాలు నా కుమార్తె విషయంలో, మహాచర్యకారాలు నా కుటుంబ విషయంలో నేను చూడబోతున్నాను. ఆమేన్. సో అలా మనం కన్ఫెస్ చేయాలి. అదే మన అసైన్మెంట్. ఇక్కడ సాతానుడు మనుషులని నువ్వు తింటావు అని అన్నాడు. మరి మనుషులని డైరెక్ట్ గా వచ్చి వాడు నిజంగా పాము మన్ను తింటదో లేదో మనం చూడలేదు, కానీ సాతానుడు ఆలోచన ద్వారా వచ్చి మనల్ని తింటాడు. ఈ ఆల్టర్స్ అనేవి ఏం తెలుసా, మనం ప్రార్థన చేసినప్పుడు నీకు జరగదులే, నిన్న సంవత్సరం జరగలే, ఈ సంవత్సరం కూడా ఎట్లా జరుగుతుంది చెప్పు, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని అంటే. కానీ ఒక వ్యక్తిని ఎప్పుడు ఏ మీటింగ్కి వెళ్తే అక్కడ రక్షణలో నిలబడి నా పాపం ఒప్పుకుంటున్నా అన్నప్పుడు అంతా నీ పాపము క్షమించబడినాయంటే ఆయన తేలిక మనతో ఇంటికి ఇలా ఇలా వచ్చేవాడు. వస్తున్న మధ్యలో సాతాను వచ్చి, ఓ జాను, నీకు ఎప్పుడు పాపాలు ఒప్పుబడినాయి అనే నమ్ముతావు, కానీ ఎక్కడ క్షమించబడలేదు అని అంటే, అవునా క్షమించబడలేదా, అవునా నాకు ఇంకా పాపాలు క్షమించబడలేదయ్యా అంటే, అవునా సరేలే అనేసి ఇంకో మీటింగ్ లో కూడా క్షమాపణ అడిగారు. కానీ ఒకసారి ఏంటి ప్రభా ఎప్పుడు పాపాలు క్షమించబడలేదు అని సాతానని అంటనే ఉంది అని జిగులు, చింత, అభద్రతా భావంతో ఉన్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడినట, ఎక్కడ నువ్వు క్షమించబడతావు అక్కడ ఒక జ్ఞాపకాన్ని పాతేసేయాలని అన్నారండి. అప్పుడు ఎడ్ల కాడి ఉంటది కదండి, ఎడ్లని కట్టేసే కాడి, ఆ కాడి మాని తెచ్చుకున్నాడంట. ఈసారి తెచ్చుకొని నువ్వు రక్షించబడినావు, లేచి ఒప్పుకోలు ప్రార్థన చేయండి అన్నప్పుడే ప్రార్థన చేసుకున్నాక నేను రక్షించబడినాను అనేది కన్ఫర్మేషన్ వచ్చినాక అక్కడ గుంత దొవి అది పాతి పెట్టినాడని. పాతి పెట్టి ఇంటికి వస్తున్నప్పుడు సాతాను మళ్ళీ యథావిధిగా వచ్చి, అయ్యా జాను నువ్వు మారు మనసు పొందలేదయా, నీకు రక్షణ లేదయా అంటే వెంటనే వెనక్కి పరిగెత్తినాడంట. పరిగెత్తి, ఇగో సాతానా నేను పొందినానన్న రుజువు ఇక్కడ పాతి పెట్టినాను, కాబట్టి నా పాపములు ఇక్కడ పాతి పెట్టబడినాయి, సో నెవర్ కమ్ అగైన్ అన్నాడు. ఆ రోజు నుండి ఇంకా సాతాను అతని దగ్గర రాలేదు. అంటే ఈ రోజు మన జీవితంలో వాక్యాన్ని సాతానికి చూపించాలి. యేసు క్రీస్తే వాక్యాన్ని సాతానికి చూపించడం అవసరమైతే మరి నువ్వు నేను వాక్యాన్ని చూపించడం ఎంత అవసరం అండి? చాలా అవసరం అని చెప్తామా పక్క వాళ్ళకి? చాలా చాలా అవసరం వాక్యాన్ని చూపించడం. కాబట్టి వాక్యం వలన నీకేం కావాలంటే రెవల్యూషన్ కావాలి, వాక్యం వలన నీకేం కావాలంటే ధైర్యం కావాలి, వాక్యం వలన నీకేం వస్తుందంటే నెమ్మది, వాక్యం వల్ల నీకేమొస్తుందంటే డబ్బులు, వాక్యం వల్ల నీకేమొస్తుందంటే ఆరోగ్యము, పేరు, కీర్తి, ప్రఖ్యాతి, ఉద్యోగము అన్ని వాక్యంలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి లవ్ గాస్పెల్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి, సువార్తను ప్రకటించడానికి ఇష్టపడండి, మీరు సువార్తగా మార్చబడండి, నడుస్తున్న దేవాలయాలుగా మార్చండి. మన హృదయంలో ఒకటి బయట ఒకటి పెట్టుకొని జీవితం జీవించొద్దు. పరిశుద్ధులు దేవునికి ఇష్టం, ఆయన పరిశుద్ధుడు అయినాడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా,
హల్లెలూయా. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నేను ఆయనకు ఇష్టరాలిగా ఉండాలనుకుంటున్నాను, ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాను అనే ఒక స్పృహతో లేవండి ప్రతిరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి 16:6 పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడు. రకరకాల బోధలు వింటున్నాము. ఆ రకరకాల బోధలలో ఇప్పుడు అద్భుతాలు లేవు, ఇప్పుడు టంగ్స్ లేవు, అవునా, ఇప్పుడు అది జరగదు ఇది జరగదు అనే డిస్టర్బెన్స్ కలుగజేసే బోధలోకి మీరు వెళ్ళొద్దు. నేను వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పుకోండి అంతే. అలాంటివి యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ వస్తున్నాయి అనుకో, ఛానల్ మార్చండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బలహీనపరిచే పదాలు ఒక్కటి కూడా అవసరం లేదు. నిన్ను బలహీనపరిచే స్నేహితులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇది చేద్దామా అంటే ఎక్కడైతుందబ్బా అది మనతో కాదని అనుకో, వాళ్ళని కట్ చేయండి. మనతో కాదని అంటున్నాడు కదా, కాదు. దేవుడు ఏమంటున్నాడు, నీతో అవుతుంది అని అంటున్నాడు. నాతో ఎక్కడైతే ప్రభా అని గిద్యోనుతో అంటే బలాఢ్యుడైన గిద్యోను అని అంటాడు. అప్పుడు గిద్యోనికి బలము అంటే దేవుని మాటలో ఉందా అండి శక్తి? దేవుడి చిత్తంలో ఉందా అండి శక్తి? దేవుడి సహవాసంలో శక్తి ఉంది. దేవుడి చిత్తంలో నీకు ఐశ్వర్యం రావాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము లేకుండా ఊరు వదిలిపెట్టి వచ్చేసినాడు, సంపన్నుడుగా చనిపోయినాడు. దావీదు గొర్రెల కాపరిగా రాజ్యానికి వచ్చినాడు, రాజుగా చనిపోయినాడు. హల్లెలూయా. అదే స్టైల్ నాది కూడా అని చెప్తాం. ఈరోజు ఏం లేకపోవచ్చు, కానీ నేను ఒక రోజుకి ఉన్నతమైన దేవుని కృప పొందుకున్న బిడ్డగా చూపించాలనుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. యు ఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్ అండి. దేవుడిలో నువ్వు సమస్తము కలిగిన బిడ్డగా వర్ధిల్లాలి, అంతకంతకు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అట్లా అంటే అంతే. అప్పు చేసి బట్టలు తీసుకోకూడదు, అప్పు చేసి పండుగలు చేయకూడదు. బికాస్ వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. దేవుడిలో ఐశ్వర్యవంతులుగా ఉన్నాము. ఆయన మన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనలో నువ్వు సంతోషించు. ఆ వాక్యంలో నువ్వు సిద్ధపాటు చేసుకో. నీకు కావాల్సినవన్నీ. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఏమనుందండి? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. సమస్తమును సమకూడి జరుగుతూ ఉన్నాయి. నీకు రావాల్సిన భోజనం వస్తుంది, నీకు రావాల్సిన పానం వస్తుంది, నీకు రావాల్సిన వస్త్రాలు, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. అక్క మా నాన్న లేడక్క, నేను బాధపడుతున్నావేమో, ఆయనే నీ తండ్రి ఈరోజు అని దేవా నాకు నువ్వు కావాలి అంటూ వాక్యాన్ని ఎక్కువగా చదవండి చదవండి చదవండి, తదేకంగా చదవండి. వాక్యాన్ని ప్రేమించండి. చెల్లి గురించి చెప్పొద్దు, తమ్ముని గురించి చెప్పొద్దు, అమ్మ గురించి చెప్పొద్దు, నాన్న గురించి చెప్పొద్దు. దేవుడి దగ్గర దేవ వాళ్ళు నన్ను ప్రేమించడం లేదు, వాళ్ళు నన్ను ప్రేమించడం లేదు, వాళ్ళు నన్ను ప్రేమించడం లేదు. అరే నేను ప్రేమిస్తున్నా. నేను ఇదే చెప్పండి, ప్రభా నన్ను నువ్వు ప్రేమిస్తున్నా. యు ఆర్ ఆసమ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ, యు ఆర్ లవింగ్ మీ, యు ఆర్ అమేజింగ్ ఫర్ మీ. అందుకే నన్ను ఎంత ప్రేమిస్తున్నా. మా అమ్మ ప్రేమించకపోయినా, మా తమ్ముళ్ళు ప్రేమించకపోయినా, మా స్థితిగతులన్నింటిలో నన్ను మనుషులు అసహిస్తున్నా, శపిస్తున్నా, దూషిస్తున్నా, నువ్వు ప్రేమిస్తున్నా అనే రీతిగా దేవుడిని స్తుతించండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నావు. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుడు నిజంగా ఐశ్వర్యవంతురాలుగా చేయాలనుకుంటున్నా, ఐశ్వర్యవంతుడిగా చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని వింటున్నావు. ఆమేన్. హల్లెలూయా. 23 దావీదు కీర్తనను చదువుతుంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, గొర్రెలకి మంచి ఆహారం ఉన్న చోట పరుగు పెడతాడంట. మరి నీవు గొర్రె కంటే శ్రేష్టం కాదా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆయన పోలిక చొప్పున ఆయన రూపంలో ధరింపజేసిన మనము మరి ఎక్కువగా పోషించబడాలి కదా, మరి ఎక్కువగా దీవించబడాలి కదా. నీ పెళ్లి ఎవరితో జరగాలి, నీకు ఉద్యోగం ఎప్పుడు రావాలి, నీ స్థితిగతులు ఎప్పుడు మారాలి, అన్నిటికీ సమయం ఉంది కదా. ఆ సమయం ఇప్పుడు సమీపించింది కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుని అర్థం చేసుకోగలిగే మనసు ఇమ్మని అడగండి. నూతన మనసు, నూతన కృప, నూతన ఆశీర్వాదం బట్టి నేను కొనియాడాలి. యోహాను సువార్త 8:31 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించగలరు. ఎక్కడ నిలబడాలంటే ఈ రోజు నుండి అమ్మలో నిలబడాలా, భర్తలో నిలబడాలా, నీళ్ళలో నిలబడాలా, లేకపోతే ఊర్లో నిలబడాలా, జనంలో నిలబడాలా? ఎక్కడ నిలబడాలా అన్నాడు దేవుడు? ఆయనలో నిలిచి ఉండాలంటే వాక్యములో నిలవండి అంటున్నాడు. ఆయనలో నిలబడగలగాలి.
నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన యెడల. ఇప్పుడు నీలో ఏం నిలబడాలి? ఆయన నిలబడాలి. ఆయన నిలబడాలంటే ఏం చేయాలా? వాక్యాన్ని నింపుకో. ఎవరైనా ఊకే బియ్యం ఇస్తారంటే పొల్లుగా బియ్యం పోల్చుకొని వచ్చుకుంటావా సంచిని? ఏం చేస్తావు? ఇంకొక బడి ఎక్కువ పడేటట్టు ఇట్ట 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 అని అది మీకు దించి దిగజారుకునే కొలతతో కోరుచుకొచ్చుకుంటామే. అట్ట నింపుకోండి వాక్యాన్ని. డిసెంబర్ అంతా వాక్యమునే ధ్యానించండి, వాక్యమును బట్టే దేవుని స్తుతించండి. ఇక్కడ 26 నీదే, నీ సొంతమై 26 చిత్తమున ఏలినవాడా నీకేం చేయాలని ఒక భటుడు లాగా నీ మాట వినబోతుంది. ఆమేన్. గట్టిగా చెప్పలు కొద్దామా? 26 నాకు బానిసగా అన్ని చేయబోతుంది అని దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడు, 26 రాకముందే డిసెంబర్లోనే మిమ్మల్ని బలపరచడం దేవునికి ఎంత ఇష్టమైంది. చప్పగా పోకూడదు 26కి. ఎట్లా పోవాలా? కార్య ఆరంభం కంటే కార్యాంతం. మరి డిసెంబర్ ఎట్లా పోవాలంట? ఫెస్టివల్ సీజన్స్ తో వెళ్ళిపోవాలి. సంబరాలు చేసుకుంటూ సంతోషంగా కృతజ్ఞతాస్తుతులు వచ్చేట ఆయన గుమ్మములోనికి ప్రవేశించాలి. సో అలాంటి కృప మనమందరం కలిగి ఉన్నాము. మళ్ళా యోహాను సువార్త 8:4 వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి ఈ యొక్క అబద్ధములన్నిటినీ ఏదైనా ఆలోచన రీతిగా వాడి యొక్క మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నువ్వు కొట్టివేయాలి. 4వది వచ్చేసి, 3వది ఆల్టాస్ ని నాశనం చేయమంటున్నాను కదా. 4వది వచ్చేసి అబద్ధములాడు జనకుడిని మనం తండ్రిగా కలిగి ఉండలేదు. నిజముగా మాట్లాడే దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. కాబట్టి నేను వాస్తవాన్ని కలిగి నడుస్తాను. సత్యం అంటే వాక్యమే. సత్యం మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపి స్వతంత్రులను చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని బట్టి నేను నా ఆల్టర్ని నిర్మించుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. వాక్యాన్ని బట్టి నేను సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. వాక్యాన్ని బట్టి నేను సమస్తాన్ని పొందుకుంటాను. అంటే మనము దేవుని విశ్వాసముతో నమ్మి విశ్వాసం మీద మనం కట్టుకోవాలి. విశ్వాసం అనేది ఒక పదార్థం కాదు. విశ్వాసం అనేది ఒక క్రియ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డిసెంబర్ వస్తేనే ఇప్పుడు అంతా ఉన్నవన్నా 1 జనవరి వస్తేనే ఏం చేస్తారండి? కొత్త కొత్త బియ్యం కొంటారు, బ్యాగ్ కొంటారు, ఇంకా ఏమన్నా ధాన్యాలు వస్తాయి కదా, అవన్నీ కొనిపెట్టారు. ఎందుకంటే ముందు జాగ్రత్తతో కదండి. కానీ ఈసారి నిజంగా కొనుక్కోండి, కరువు వస్తుందంట. ఎందుకక్క కరువు వస్తుందంటే ఎక్కడ చూసినా వరదలే ఉన్నాయి, వర్షాలు వరదలు కదండి. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్టర్ వరదలు, ఆఫ్టర్ కష్టాలు, ఆఫ్టర్ భూకంపము తర్వాత ఏమొస్తుంది? న్యాచురల్ గా కరువు వస్తుంది. న్యాచురల్ గా రేట్ పడుతుంది. కూరగాయలు 100 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు, 80, 100. కాబట్టి ఖచ్చితంగా కొంచెము బియ్యము, బ్యాలు ముందుగానే కొని పెట్టుకోండి. సంకటైనా కొంచెం తిని పండుకోండి. అవునా? కరోనా లాగా వచ్చిన కూడా మనకి కావాలి అనుకొని పండుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొత్త సంవత్సరం కొత్తగా ఆలోచిద్దాం. కొత్త సంవత్సరం కష్టం నిన్ను చేరదు, దరిద్రం నిన్ను తాకదు అన్న రీతిగా బ్రతుకుదాం. కాబట్టి వాక్యమే సత్యం. కాబట్టి వాక్యం మీకు ఏమంటుందంటే భయపడకు, భయపడకు, భయపడకు. ఎన్నిసార్లు చెప్పింది అదే అన్నమాట? 366 సార్లు. లీప్ ఇయర్ తో కలిపి చెప్తున్నాడు దేవుడు. 366 సార్లు భయపడకు, భయపడకు, భయపడకు అని చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నీ శరీరంలో కష్టం, నష్టం ఉంటే ఒకసారి చెప్పు, ఏ భయమా నాకు విరోధంగా నువ్వు వర్ధిల్లవు. ఏ రోగమా నాకు విరోధంగా నువ్వు వర్ధిల్లవు. నా శరీరంలో నువ్వు ఉండవు, వెళ్ళిపోతావు. వెళ్ళిపో యేసునామంలో. వెళ్ళిపోవుదు గాక. ఆమేన్. యేసునామంలో. ఆమేన్. ఆలస్యానికి చెప్పండి, ఏ ఆలస్యమా నా జీవితంలో నువ్వు ఉండడానికి వీలేదు, వెళ్ళిపో. నీ జీవితంలో అంటే నీ కొడుకు జీవితం, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ జీవితంలో ఆలస్యమా వెళ్ళిపో. నా కుమారుని జీవితంలో నుండి, అవమానమా నా భర్తలో నుండి, నా కుటుంబంలో నుండి, నా పరిస్థితుల్లో నుండి వెళ్ళిపో. ప్రతి దానికి ఒక పేరు. ఎవ్రీ సిక్నెస్ హ్యాస్ ఎ నేమ్, ఎవ్రీ డిసీజ్ హ్యాస్ ఎ నేమ్ కదా. ఎవ్రీ స్పిరిట్ హ్యాస్ ఎ నేమ్. కాబట్టి ఆ నేమ్ ని బట్టి మీరు సముద్రంలో పడమని ఆజ్ఞాపించండి అంటాడు లూకా 11:24. కాబట్టి పడమని నువ్వు చెప్పాలి అంటే నీ నోరును స్టీరింగ్ గా వాడితే నీ జీవితం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్.
అంటే కార్ డ్రైవ్ చేస్తున్నట్టుగా నీ నాలుకను నీ ఆధీనంలో ఉంచుకుని నువ్వు ఏం పలుకుతున్నావు స్వస్థత కలుగును కాక అంటే కలుగుతాయి. మనం తింటుంటాం, నేను దరిద్రనే, మీరు కూడా దరిద్రులే, ఇట్లనే ఉండేనా అని అంటుంటాం. నువ్వు దరిద్రం నీ నోటు తోపుకున్నావు అంటే నీకు దరిద్రమే ఉంటుంది కాదు. నీ పిల్లల్ని దరిద్రులు తింటున్నావు అంటే వాళ్ళ కూడా దరిద్రమే ఉంటుంది. కాబట్టి అట్లాంటివి ఏమి ఉండొద్దు. సాతానుడు మాట్లాడే మాటలు మన నోటి నుండి రానివ్వద్దు. నువ్వు రాజకుమారుడివి నాన్న, నువ్వు ఖచ్చితంగా బ్లెస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, నువ్వు ఖచ్చితంగా ఉద్ధరించబడటం దేవుని చిత్తము. డోంట్ వరీ, బీ బ్లెస్. ఆమేన్. ఎవరిని బ్లెస్ చేయడానికి వచ్చినాడండి యేసయ్య? పక్క వాళ్ళకి చెప్పండి, డౌట్ ఉన్న వాళ్ళకి చెప్పండి, డౌట్ ఉన్న వాళ్ళకి చెప్పండి. నిన్ను బ్లెస్ చేయడానికి వచ్చినాడయ్యా, ఇంకా డౌట్ పడదు, నీ నుండి సంతోషంగా పండుగ చేసుకుందాం అనండి. ప్రైజ్ అలా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం.